శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మరి నా ఛానళ్ళు చాలామందికి తెలుసు, మరి యూట్యూబ్లో చూస్తున్నారు. ఒక దగ్గర సంవత్సరంన్నర నుంచి నేను యూట్యూబ్ చేస్తున్నాను. అందులో ముందుగా చరిత్ర, హారతులు, ఆ తర్వాత గురు చరిత్ర, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ మధ్య కొన్ని భక్తులకి, సాయి బిడ్డలకి కొన్ని తెలియదు, బాబాగారు చెప్పిస్తున్న విషయాన్ని కొన్నిటిని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మనం గృహంలో ఏమేమిటి అవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎంతమంది సాయి బిడ్డలు, కోట్ల సాయి బిడ్డలు ఉన్నారండి. సాయి సాయి అంటే తెల్లారు లేచిన కానించి ఇంత మంది ఉండి మనము కదా, ఒక ప్రభంజనమే సాయి, సనాతన ధర్మమే సాయి. మరి మనము ఇంతమంది ఉన్నారు కదండి. ఈ మాధవీలత అంట ఎవరో, ఆమె నోటికి ఏమొస్తుందో తెలియట్లేదండి. ఆమె ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేయడము, బాబా గారిని ఇష్టం వచ్చినట్టు విమర్శించడము చేస్తుంది. అయితే చాలామందికి ఆగ్రహం కలుగుతుంది, ఎందుకంటే ఆమె ఏంటి అని. అయితే నాకు కూడా విపరీతమైన కోపము అది వస్తుందండి ఆమె మాటలు అవి ఉంటుండే. శ్రీశైలం సాయిదాస్ గారు అని ఆయన మా తమ్ముడు అంటానండి, నేను నన్ను అక్క అంటాడండి ప్రేమగా. మా తమ్ముడు రోజు వీడియోలు పెడుతున్నాడండి. ఏమని ఆమె ప్రశ్నలకి సమాధానాలు ఇస్తున్నాడు. ఎలాగంటే ఎంత సావధానంగా ఇస్తున్నాడంటే చక్కగా ఆమె అడిగిన అడ్డదిడ్డమైన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తున్నాడు. నాకు ఎందుకో ఆమె అడ్డదిడ్డమైన ప్రశ్నలకు సమాధానం చూసి నాకు కోపం వచ్చిందండి. ఎందుకు తమ్ముడు నీ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు? అలాంటి దానితో ఎందుకు నువ్వు ప్రశ్న చెప్పాల్సిన అవసరం ఏంటి? భగవంతుని పట్టుకుని భగవంతుడు కాదు అనుకుంటే దాని కర్మది. అదేదో నోటుకొచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ప్రశ్నలు వేస్తూ ఉంటే మన సమాధానం ఎందుకు చెప్పాలి? దానికి సమాధానం ఎందుకు చెప్పాలి? అసలు సమాధానం ఎందుకు చెప్పాలి? తనకు ఎందుకు చెప్పాలి చెప్పండి మీరే. అయితే సరే, అతను చక్కగా చెప్తున్నాడు. చెప్పితే తిక్క ప్రశ్నలన్నీ వేస్తుంది ఆమె. అమ్మా మాధవీలత, నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టావు కదా, బాబాగారిని విమర్శించే కొన్ని వీడియోలు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు నేను చేస్తున్నాను చూడు. నేను మదనపల్లి, చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో శేషపు తోటలో నివసిస్తూ బాబాగారు ఇచ్చిందే ఆయనకి ఒక మందిని నిర్మాణం చేసుకున్నాను ఆయన ఆశీర్వాదాలతో. అలాగే గృహ నిర్మాణం కూడా జరిగింది. ఇదంతా కూడా ఆయన నిర్మించుకున్నది. ఆయన సేవలో జీవిస్తున్న సేవకురాలు నేను. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు చూడు. దేవుడు కాదు, లేకపోతే ఇంకో రకరకాలుగా ముస్లిము, ఇది సరే ఓకే, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా. నాకు చాలా కోపము, ఆగ్రహము వస్తుంది నిన్ను అది తలుచుకున్నప్పుడు. నిన్నెప్పుడు నేను చూడలేదు. నీకు దమ్ము ధైర్యం ఉండి నువ్వు అమ్మ కడుపున పుడితే నువ్వు డైరెక్ట్గా ఇలా రా, ఫేస్ టు ఫేస్. నీకు ఇంకేమి డౌట్స్ ఉన్నాయో అన్నీ కూడా చక్కగా క్లారిటీగా మా వాళ్ళు చెప్తున్నారు నీకు. నువ్వు పిచ్చి ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటే వాళ్ళు కూడా సమాధానాలు ఇస్తున్నారు. అంత ఇవ్వాల్సిన అవసరం ఏంటమ్మా? మా ఇష్టం అమ్మ. ఆయన సద్గురు, సకల దేవతా స్వరూపుడు. అన్ని రూపాల్లోనే ఆయన్ని ఆరాధించుకుంటాము, పూజించుకుంటాము, భజనలు చేసుకుంటాము, ఇంకేమన్నా చేసుకుంటాము. నువ్వెవరు అసలు? నువ్వేంటి? నువ్వు ఒక చీడ పురుగువి,
ఒక ఏదో ఇప్పుడు నీ మాటలు నీ చేష్టలు ఎలా ఉన్నాయంటే పిచ్చి కుక్క కరిసిన వాళ్ళకి మెంటల్తో వస్తుంది, దూరంగా ఉంటారు అందరూ. చాలామంది అయ్య బాబోయ్ దాన్ని పిచ్చి కుక్క కరిసిందంట దూరంగా ఉండాలిరా అంటే అలా ప్రవర్తిస్తున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక నీ వెనకుండి నిన్ను ఒకవేళ ప్రోత్సహించి ఎవరైనా వీడియోలు చేయిస్తూ ఉంటే కనుక మా ముందుకు వచ్చే ప్రయత్నం చేయండి. దొంగగా ఎక్కడెక్కడో ఉండి ఫేస్ కనబడకుండా వాయిస్లు పెట్టి రికార్డులు చేసి నువ్వు అలా చేయకు ఏమా. నీవు చదువుకున్నావేమో చక్కగా, మరి వివాహమైందో లేదో నాకు తెలీదు. నీకు తల్లి తండ్రి ఉంటారు, బిడ్డలు ఉంటారు. నువ్వెంత పాపం చేస్తున్నావంటే ఇప్పటికే నీ కర్మలు జరుగుతూ ఉన్నాయి నీకు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే భగవంతుడు నువ్వు ఎంత హింసపడుతున్నావంటే ఓ పక్కని గంభీరంగా పైకి దేవుణ్ణి పట్టుకొని నువ్వు రకరకాలుగా మాట్లాడుతున్నా నీ పరిస్థితి ఎలా ఉందంటే దారుణంగా ఉంది. ఎందుకంటే ఆ భగవంతుని సేవలో నాకు వాళ్ళ పేరుని బట్టి నేను కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను. ఫేస్ రీడింగు బాబాగారి ఆశీర్వాదాలతో మేము చెప్తుంటాం. నాకు అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు చాలా భయంతో బతుకుతున్నావు, చాలా భయపడుతున్నావు. ఎందుకంటే ఏదో ప్రజలు మెప్పు కోసమనో దేనికోసమో డబ్బు కోసం దిగేవో తెలియదు. కానీ ఈ పనికిరాని అంటే నీకు పనికిరాని నీకెందుకమ్మా పనికిరాని విషయాలు నీకెందుకు? నీకు ఉపయోగం లేదు, నీకు ఇష్టం లేదు, మూసుకుని కూర్చో. అర్థమైందా? అంతేగాని మేము ఎలాగో పూజించుకుంటాము, ఆయన సంగతి నీకెందుకు, నువ్వు వదిలే, నీకు ఇష్టం లేదు కదా. ఏదో పిచ్చి కుక్క కరిసిన వాళ్ళని మెంటల్ పట్టిన వాళ్ళని ఏం చేస్తారమ్మా? ఆ విధంగా అలా బిహేవ్ చేస్తున్నావు ఎందుకు? దీనివల్ల ఏమొస్తుంది నీకు? కోట్ల మంది సాయి బిడ్డలు ఉన్నారు. వీళ్ళందరూ ఆగ్రహిస్తే నువ్వెంత ఒక వెంట్రుక వాసి. నీ వెనకున్న వాళ్ళు కూడా అంతే. ఒకవేళ మీరు దేని గురించి దేన్ని ఆశించి దేన్ని ఇది చేసి ఇలా చేస్తున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. రండి సాయి బిడ్డలు ముందుకు రండి. నీకు ఎక్కడ ఏంటని నేను ఇది యూట్యూబ్లో పెడుతున్నాను. సాయి అమ్మ మదనపల్లి మాది. దీనికి నువ్వు ఎటువంటి సమాధానం ఇస్తావు మేము చూసుకుంటాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, ఎక్కడ కలుసుకోవాలో చూద్దాం. నువ్వే రా. నువ్వు మరి భగవంతుడినే అంత దూషించే అంత గొప్పదాను కాబట్టి నీ గొప్ప శక్తి ఎంత ఉందో నేను తేల్చుకుంటాను. పిచ్చి కుక్క కరిసిన దానిలాగా మెంటల్ దానిలాగా మాట్లాడబాకు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆగ్రహిస్తే నువ్వేమైపోతావో చూసుకో ముందు. ఇది శాంపుల్గా ఫస్ట్ వీడియో పెడుతున్నాను. దీనికి నీ రిప్లై ఎలా ఉంటుందో నేను చూస్తాను. అందరికీ సాయం.